నేడు పల్నాడు జిల్లా నరసరావుపేట కోటప్పకొండలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు. పంచాయతీరాజ్ నిధులతో నిర్మించిన కోటప్పకొండ రోడ్డునైతే ఆయన ప్రారంభించనున్నారు. మహాశివరాత్రి తిరునాళ్ల నేపథ్యంలో డిప్యూటీ సీఎం పర్యటనకు సంబంధించి ముందస్తు ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ కృత్తికా శుక్లా, ఎస్పీ కృష్ణారావు, ఎమ్మెల్యే అరవింద్ బాబుతో కలిసి కోటప్పకొండలో పరిశీలించారు. మహాశివరాత్రి సందర్భంగా లక్షలాది మంది భక్తులు కోటప్పకొండకు వచ్చే అవకాశం ఉండటంతో భద్రత, రవాణా, వైద్య సదుపాయాలపై అధికారులు విస్తృత స్థాయిలో ఏర్పాట్లు చేశారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని శాఖలు సమన్వయంతో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. తిరునాళ్ల సందర్భంగా భక్తుల రాకపోకలు సజావుగా జరిగేలా ట్రాఫిక్ నియంత్రణ, ప్రత్యేక బస్సులు, అత్యవసర వైద్య సేవలను సిద్ధం చేశారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి సువర్ణబాబు అందిస్తారు. సువర్ణబాబు, చెప్పండి, అక్కడ ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి? పద్మ, పల్నాడు జిల్లా నరసరావుపేట డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మరికొద్ది సేపట్లో కోటప్పకొండకు రానున్నారు. ఈ నేపథ్యంలో కోటప్పకొండ జరగనున్న మహాశివరాత్రి తిరునాళ్లకు జిల్లా కలెక్టర్ కృత్తికా శుక్లా, ఎస్పీ కృష్ణారావు, నరసరావుపేట ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు ఈ కార్యక్రమం పాల్గొన్నారు. అయితే ఇందులో బాగా చూసుకున్నట్లయితే మహాశివరాత్రి సందర్భంగా లక్షలాది మంది భక్తులు కోటప్పకొండ వచ్చే అవకాశం ఉందన్నారు. ఈ నేపథ్యంలో భద్రత, రవాణా, పారిశుద్ధ్యం, వైద్య సదుపాయాలు విస్తృతంగా అయితే పనులు జరుగుతున్నాయి. అయితే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్ల అయితే జాగ్రత్తలు తీసుకున్నట్లయితే తెలుస్తుంది. తిరునాళ్ల సందర్భంగా భక్తులు రాకపోకల కోసం ప్రత్యేక బస్సులు అయితే కావచ్చు, సుమారుగా 560 బస్సులు అయితే ఏర్పాటు చేశారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన భాగంగా చూసుకున్నట్లయితే విజయవాడ నుంచి ఎల్పాడ్ లో ఇప్పుడు 10:30కు కోటప్పకొండకు చేరుకున్నారు. అనంతరం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 11 గంటలకు కోటప్పకొండలో ఉన్న త్రికోటేశ్వర స్వామి వారి అని దర్శించుకుంటారు అనమాట. అయితే ఇందులో బాగా చూసినట్లయితే దర్శించిన అనంతరం మాట మంత్రి అక్కడ ప్రజలు అయితే భేటీ అయ్యి కొద్దిసేపు మాట మంత్రి అయితే జరుగుతుంది. నర్సరావుపేటలో ఉన్న సమస్యలు అయితే తెలుసుకున్నారు. అయితే దీని అనంతరం పంచాయతీరాజు నిధులతో నిర్మించిన సుమారుగా 8 కిలోమీటర్ల రోడ్ను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రారంభించినారు. కోటప్పకొండలో ఇనాగ్రేషన్ అనంతరం కోటప్పకొండ దగ్గర నుంచి మంగళగిరి క్యాంప్ కార్యాలయానికి అయితే మీరు చూసుకున్నట్లయితే మహాశివరాత్రి తిరునాళ్లకు భక్తులకు సురక్షితంగా, శాంతియుతంగా జరుపుకోవాలా అని అన్ని శాఖలకు సమన్వయంతో పనిచేస్తున్నారు అన్నట్లయితే తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ సువర్ణ బాబు.